హరిబాబుకి సపోర్ట్గా పొలిటికల్ లీడర్స్ కొంతమంది, వీడికి ఎవ్వరూ కూడా బెయిల్ ఇప్పించడానికి అడ్వకేట్లు ముందుకు రావద్దు, ఏ కన్ను చూడదనా, అదంతా కూడా వాడు డ్రామా చేసి ఉంటే, అదంతా కూడా వాడు కావాలని చేసి ఉంటే. వీళ్ళు ఆల్రెడీ సీఎం గారికి ఒక లేఖ రాస్తూ వచ్చారు. అందులో మా సిస్టర్కి ఇలా జరిగింది, తను ఒక యూట్యూబర్, తనకి 1 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీడిట్లా దుర్మార్గంగా మా చెల్లె పట్ల ప్రవర్తించిండు, ఇలాంటి వాడికి శిక్ష డెఫినెట్గా కఠినంగానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ రాస్తూ వచ్చారు. పిఎల్ పెట్టుకున్నారు జస్టిస్ కోసం. అది దేనికోసం అంటే అర్జెంటుగా ఎన్కౌంటర్ చేయాలి అని అపియల్ పెట్టుకున్నారనమాట. ఇది వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ ఉన్న యూట్యూబర్ వైష్ణవి పైన ఇలాంటి అఘాయిత్యం చేశారు కాబట్టి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాశారు. ఆ అమ్మాయికి 19 years, ఒక యూట్యూబరు వైష్ణవి అనే అమ్మాయి 1 lakh సబ్స్క్రైబర్స్ అనుకున్నారు, తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి కూడా రాస్తూ వచ్చారు. అందులో రిపోర్టెడ్ డౌరీ హరాస్మెంట్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి శిక్ష పడింది అనుకోండి, ఇంకొకటి మారుతాడు. అసలు కట్నాలు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టుకొని నీ ఇంటికి వస్తున్నప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకో. అరే వీలైతే నీకు గొడ్డు చాకిరీ చేస్తుంది, నువ్వు ఒక మాట మంచిగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, నీతో ఉంటుంది. కానీ ఈ కట్నం కోసం చంపడేంది. సో మేమందరం కూడా తనకి జస్టిస్ జరగాలని చెప్పేసి పోరాడుతూ వస్తున్నామని చెప్పేసి రాస్తూ వస్తారు. అది కూడా మేము ట్రూత్ కోసం పోరాడుతున్నాం అని వాళ్ళు క్లియర్గా ఆ లెటర్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ వీళ్ళు హెడ్లైన్లో రాస్తూ వచ్చారు, లెటర్ టు సీఎం సార్ అబౌట్ జస్టిస్ ఫర్ వైష్ణవి యూట్యూబర్ బేస్డ్ ఆన్ ది రీసెంట్ ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఇన్ March 26, 2026 అని చెప్పేసి రాస్తూ వచ్చారు. అసలు ఏం జరిగింది అమ్మాయి విషయంలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ వచ్చారు. మరి ఈ లెటర్ని చూసి ప్రెషర్ పెట్టి వాడి విషయంలో ఏమైనా యాక్షన్ సీరియస్గా తీసుకుంటారా, స్ట్రిక్ట్గా తీసుకుంటారా అనేది మనం చూడాలి. హరిబాబుకి హెల్త్ రాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. హరిబాబు ICUలో ఉన్నాడు. హరిబాబు కండిషన్లో ఉన్నాడు అని చెప్పేసి చాలా థంబ్నెయిల్స్ మీ అందరూ చూసి ఉంటారు. అండ్ ఇదే కాకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది అని చెప్పేసి అసలు ఏం జరిగింది అనేది మొత్తం తెలిసిపోయింది అని కూడా థంబ్నెయిల్స్ వచ్చి. దీనిపైన నేను ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేస్తే అసలు రిపోర్టే రాలేదు, అలా ఎలా చెప్తున్నారు ఇస్తున్నారని అని అంటున్నారు. లేనిపోని మాటలు మాట్లాడి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చూపించకుండా అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి వీలైతే వాళ్ళతో టచ్లో ఉండి ఏం జరిగిందనేది మీరు మాట్లాడుకోండి. అప్పుడు నిజం ఏంటి అనేది చెప్పండి, ఓకే. కానీ అసలు ఏం జరిగిందో ఏమో కొంచెం తెలుసుకొని రిమైనింగ్ మొత్తం దొరికేశాడు, రిపోర్ట్స్ వచ్చేసినాయి, ఇది జరిగింది అది జరిగింది అని పెడితే అందరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లలో కర్మ రిటర్న్స్, సో అయిపోయింది వాడి పని అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఏమీ కాలేదు, ఇంకా మీరెవ్వరూ కూడా అయిపోయింది ఇక్కడతోనే అని అసలు అనుకోకండి. అసలు ఏది స్టార్టే కాలే. ఇంతకుముందు నేను వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేస్తే వాడు జైల్లో ఉన్నాడు ప్రజెంట్ అని చెప్పారు. మరి ఇంకేడున్నాడు వాడు హాస్పిటల్? ఇప్పుడు వాడున్నది ఇప్పుడు జైల్లో, ప్రజెంట్ జైల్లో ఉన్నాడు, హాస్పిటల్లో లేడు. అండ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చింది అని ఫేక్ ప్రచారాన్ని చేయకండి. వాడు అనారోగ్యంతో ఉన్నాడు, అసలు వాడికి చేతనే అయితలేదు అని చెప్పింది ఎవరు? అలాంటి థంబ్నెయిల్స్ పెడితే అలాంటి థంబ్నెయిల్ల వల్ల వ్యూవర్షిప్ వస్తుందేమో, కానీ అమ్మాయికి జస్టిస్ ఎక్కడ జరుగుతుంది? మనం ఒక ఛానల్ని రన్ చేస్తున్నామంటే దాని నుంచి వీలైనంత వరకు నిజాన్ని బయటికి చెప్పాలి. కానీ అసలు అక్కడ ఏం జరిగింది అనే నిజంలో కొన్ని కల్పితాలని కూడా యాడ్ చేసి చూపిస్తున్నారు. అలా చూపించకండి. ఎందుకంటే మనం జస్టిస్ ఫర్ వైష్ణవి అంటున్నాం కదా, మరి అక్కడ మీరు ఇవన్నీ చూపించడం వల్ల ఆ అమ్మాయికి జస్టిస్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధ కూడా అదే. అక్కడ హాస్పిటల్ దగ్గర వాళ్ళు లోపల ఉంటే ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా ఆపుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మా వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళని మేము చూసుకోవద్దా, వీడొక్కడి కోసం ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ డెఫినెట్గా ఇంట్లో వాళ్ళ తల్లికైనా A1, A2, A3గా ఉన్న వాళ్ళకైనా లేకపోతే వీడికైనా సరే డెఫినెట్గా ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని శిక్ష వేయాలి. ప్రతిదానికి శిక్ష వేయడం, ఒక మనిషి చంపడం నిజం కాదు కదా అని చెప్పేసి మాట్లాడతారు. దిశ కేసులో కూడా ఇట్లానే జరిగింది. కానీ ఆ కేసులో వచ్చేసి వాళ్ళు అసలు నేరమే చేయలేదంట, ప్రెషర్ వల్ల వాళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి తర్వాత కొన్ని టాక్స్ నడిచినాయి. కానీ వీళ్ళ విషయంలో కూడా అలానే జరగొద్దు కదా అని ఇంకొంతమంది కూడా మాట్లాడుకుంటున్నారు. వీడి విషయంలో వీడు క్లియర్గా నేనే చేస్తున్నాను వీడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అందరూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీళ్ళంతా క్లియర్గా జరిగిందంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఇంకా వీళ్ళ విషయంలో డీలే ఎందుకు? నిజాన్ని నిర్భయంగా వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. చెప్పినాక కూడా ఇంకా ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత డీలే అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇలాంటివి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే జస్టిస్ ఫర్ వైష్ణవి అని ఈరోజు నా వీడియో కింద కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియోల కింద కావచ్చు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ జస్టిస్ ఫర్ వైష్ణవి అని చెప్పేసి ఈరోజు నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే ఆమెకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఈ జస్టిస్ జరిగే ఈ ప్రాసెస్లో ఇలాంటివన్నీ బయటికి వస్తే ఏమైపోతుందంటే ఓకే అయిపోయింది కదా,
డన్, కర్మ విల్ బి రిటర్న్ అని చెప్పేసి అనుకుంటారు, లైట్ తీసుకుంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే ఈ అమ్మాయికి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి జరగొద్దు అనేది మనందరి ఇంటెన్షన్ కూడా. ఆ అమ్మాయికి డెఫినెట్గా న్యాయం జరగాలి. న్యాయం ఎలా జరుగుతుంది, ఆ ఆత్మకి ఎలా శాంతి కలుగుతుంది అంటే వీడు భూమి మీద ఉండదు అనేది మనందరి ఇంటెన్షన్. వాడిని ఉరేయాలి అనేది మనందరం మాట్లాడుకుంటున్నాం. పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నా, హరిబాబు కండిషన్లో ఉన్నాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడితే నేను వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి అసలు ఏం రాలేదండి అని అంటున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక ఎమ్మెల్యే వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా నీకే సపోర్ట్ ఉన్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వీడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ లోపలికి ఎవరు రావద్దు అని చెప్పేసి బయట చాలా మందిని ఆపిరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి ఏమని చెప్పారంట, ఇతను తీసుకెళ్ళింది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అని చెప్పారంట. కానీ ఇంకా కొంతమంది అంటే న్యూస్లలో ఏమొస్తుందంటే అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఇందులో గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేసారు. ఇదంతా కాదు, వాళ్ళ కుటుంబంకి చెప్పింటే ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇందులో ఇంకేంటి అంటే పొలిటికల్ లీడర్స్ అనే వాళ్ళు వాడికి సపోర్ట్గా ఉన్నారు. ఎవరికి? హరిబాబుకి సపోర్ట్గా పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉండే అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ పొలిటికల్ లీడర్లే మా దగ్గరకు వచ్చి మాకే సపోర్ట్ చేస్తాం, మాకే మద్దతు పలుకుతామని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఓకే, కానీ ఇఫ్ ఇన్ కేస్ వాడికి ఎవడైనా బెయిల్ ఇప్పించి, ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ మొత్తం మనకే ఉంది, వైష్ణవి సైడే ఉన్నారు, అందరూ మన వైష్ణవికి సపోర్ట్ చేస్తున్నారు, జస్టిస్ ఫర్ వైష్ణవి అందరూ మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా డబ్బు కమ్ముడిపోయిరా లేకపోతే ఏం చేసిరా అనేది నేను మాట్లాడట్లేను. కాకపోతే వీడికి ఎవడైనా వాడేదో బెగ్గింగ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని వీళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు అని బయటికి తీసుకురావడం కోసం బెయిల్ ఎవరైనా ఇప్పించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కర్మ అనేది వాళ్ళకు కూడా తాకుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటున్నా అంటే వాడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తే వాడు ఇంకా చిల్లరైపోతాడు, ఇంకా ఎన్నో పనులు చేస్తాడు. రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఇప్పటివరకు మీరు జస్టిస్ ఫర్ వైష్ణవి అనే ఒక వర్డ్ కోసం మేమందరం సపోర్ట్ ఉంటామని మీరు ఎలా అయితే మాట్లాడిరో ఇక పైన కూడా మీరు అలాగే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అతనికి ఎవరైనా బెయిల్ ఇప్పిస్తామని చెప్పేసి వచ్చినా కూడా ఆ బెయిల్ అనేది వాడికి అప్లికబుల్ అవ్వకుండా చేయాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇతని విషయంలో దయ చూపించి కానీ జాలి చూపించి కానీ కనికరించి కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలా అయినా సరే మీరు వాడికి సపోర్ట్ చేయొద్దు అనేది నా ఫస్ట్ ఇంటెన్షన్. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని కాదు, బట్ వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నారంట అందుకోసం అని చెప్తున్నా. అండ్ ఇంకొకటి, వీడికి ఎవ్వరూ కూడా బెయిల్ ఇప్పించడానికి అడ్వకేట్లు ముందుకు రావద్దు అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే వాడు ఈరోజు బయటకు వచ్చిండు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ పైన ఇంకేమైనా చేస్తాడేమో. ఆల్రెడీ ఆ అమ్మాయి పైన అట్లాంటిది చేసిండు, చాలా వైరల్ అయిపోయింది, చాలా మంది చూసారు, కొన్ని కోట్ల మంది చూసారు, ఈమెకు జస్టిస్ జరగాలని కోరుకున్నారు. మరి ఇంతమంది చూసి ఇంతమంది మీకు కోరుకున్నప్పుడు వాడు కూడా ఏమనుకుంటాడు, మొత్తం వీళ్ళ ఫ్యామిలీ యూట్యూబర్స్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఇంకా నన్ను నెగిటివ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళపైన ఏమైనా చేయడానికి ట్రై చేస్తే. ఇక్కడ నేను హరిబాబుకి బెయిల్ వస్తుందా రాదా అనేది సెకండరీ అయితే, నాకు తెలిసి వీళ్ళు ట్రై చేసో లేకపోతే పెద్ద పెద్ద అడ్వకేట్లను కలిసో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళిద్దరు అన్నలకు కావచ్చు వాళ్ళ మమ్మీకి కావచ్చు మేబీ బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తారేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు కొన్ని వార్తలు చెవున పడుతున్నాయి. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలియదు కాబట్టి నేను క్లారిటీగా మీకు చెప్పట్లేను. కానీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి డబ్బు కోసమో ఇంకా దేనికోసం వాడిచ్చే డబ్బు కోసం మనము ఏదో ఒకటి చేసి అన్యాయాన్ని నిజమని నిరూపించాలి అని అనుకోవడం అయితే తప్పు. సో ఈ విషయంలో అడ్వకేట్లు ఎవ్వరూ సపోర్ట్ చేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఇంకే అమ్మాయికి జరగొద్దు అంటే డెఫినెట్గా వాడు బయటకు రాకుండా ఉండాలి. వాడు ఏదో డీహైడ్రేషన్ వల్ల వాడికి ఏదో ప్రాబ్లం అయ్యి వచ్చిరంటుండు, అదంతా కూడా వాడు డ్రామా చేసి ఉంటే, అదంతా కూడా వాడు కావాలని చేసి ఉంటే. కానీ మనం అన్నీ చూసి పాపంరా వాడు ఆఖరికి హాస్పిటల్కి వచ్చేసిందంట అని జాలి పడేటోళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా వాళ్ళ కోసమనే చెప్తున్నాను నేను ఈ వీడియోలో. మీరు అట్లా జాలి పడ్డారు అనుకోండి, ఈరోజు ఆ అమ్మాయి విషయంలో జరిగింది రేపు ఇంకొక విషయంలో జరగవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఒక మైండ్ సెట్ అనేది ఇలా ఉంది అంటే డెఫినెట్గా అది అట్లా కంటిన్యూ అయిపోతుంది. చిన్న పిల్లలు కాదు, మొక్కై వంగంది మ్రాణై వంగునా అంటారు. సో ఒక మనిషి మైండ్ సెట్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే మారవాలి. కానీ వాడు అంత పెద్దగా అయినాక కూడా ఇవన్నీ చేసిండు అంటే వాడు మైండ్ సెట్ ఎంత మార్చినా ఏం చేసినా కూడా వాడు మారడని అర్థం అనమాట దానికి. అసలు ఇంతవరకు రిపోర్ట్స్ రాలే, ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ తనకి జస్టిస్ జరిగింది కదా, ఇక వాడు కూడా ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఏపీలో ఒక ఇష్యూ జరిగితే ఆ నెక్స్ట్ డే వాళ్ళు చేసిన పనికి హ్యాట్సప్ చెప్పాలనిపించింది నాకైతే. ఇప్పుడు కొంతమంది అంటారు
వ్యూవర్షిప్ కోసం ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఇప్పుడు నువ్వు కూడా వ్యూవర్షిప్ కోసమే చేస్తున్నావు అని. నిజంగా నేను వ్యూవర్షిప్ కోసమే అయ్యి ఉంటే రోజుకో 10 వీడియోలు కొట్టేదాన్ని. నేను నిజాలేంటి అనేది మాత్రమే చెప్పడానికి వస్తున్నా. నేను ఎప్పుడైతే ఈ కేసు తప్పుతోవల పోతుంది అని నాకు అనిపిస్తుందో, లేకపోతే ఇగో ఈడే చేసింది వీళ్ళే చేసింది అనేది నిజాన్ని బయటికి చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు మాత్రమే నేను వీడియోలు చేసి నిజాన్ని బయటకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అంతే తప్ప వ్యూవర్షిప్ కోసమో లేకపోతే ఇంకేదో కాదు. నేను ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్లకి ఇలాంటిది జరిగినప్పుడు రేపటి రోజు అదే ఇష్యూ మా ఫ్యామిలీలో కూడా జరగవచ్చు. అప్పుడు కూడా వ్యూవర్షిప్ కోసమే అంటారా? ఈ రోజు నేను వైష్ణవి విషయంలో జస్టిస్ కోసం మాత్రమే నేను పోరాడుతున్నాను. ఇందులో మీరు ఇంకేమనుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ ఆ దేవుడు చూస్తున్నాడు. వైష్ణవికి న్యాయం చేయాలి అని ఎంతోమంది కోరుకుంటున్నారు, అందులో నేను కూడా కోరుకుంటున్నా. అందుకోసమని నా ప్రతి వీడియో కింద జస్టిస్ ఫర్ వైష్ణవి అని చెప్పేసి నేను ట్యాగ్స్లో మెన్షన్ చేస్తూ వస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా జస్టిస్ ఫర్ వైష్ణవి అనే హ్యాష్ట్యాగ్ నేను పెడుతూ వస్తున్నాను. వైష్ణవి ఆత్మకి శాంతి కలగాలి, ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని అందరూ కోరుకోండి. అసలు ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే అంతమంది అన్నలు ఉన్నారు. వాళ్ళు ఏదో పొలిటికల్ సపోర్ట్ ఇంకేదో యూజ్ చేసి వాడిని బయటికి తీసుకొచ్చి చట్టం కాదు ఏం కాదని చెప్పి వాళ్ళు చేయాలి అనుకుంటే, అరే పోతే పోనితి మేము కూడా అట్లనే జైలుకి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకుంటే ఎంత పని చెప్పండి. కానీ వాళ్ళు అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు. సో చట్టం కూడా మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి అలాంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి తొందరగా శిక్షలు పడేలా చేస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. వీడికి బెయిల్ ఇప్పించడానికి కూడా ఏ అడ్వకేట్ ముందుకు రావద్దు అని నేను కోరుకుంటున్నా. మనం అక్కడికి వెళ్ళి చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇదంతా కాదు. మనం కూర్చున్న చోటు నుంచి అయినా ఆమెకి జస్టిస్ జరగడం కోసం ఒక మాట మనం మాట్లాడడంలో తప్పే లేదు. చాలామంది ఈరోజు ఆ అమ్మాయి ఏమవుతుందని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా అడిగి పోయి పెట్టొచ్చు కదా. దానికి రీజన్ ఏంటి అంటే, న్యాయం కోసం మనం పోరాడితే చాలు, మనం ఎక్కడున్నాం అనేది మ్యాటర్ కాదు అనే కదా ఇంటెన్షన్. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ అదే. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్లో తనకు న్యాయం జరగాలనే ఉంది తప్ప ఇంకే ఇంటెన్షన్ లేదు. సో ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది ఇంకేవో కామెంట్స్ చేసుకుంటారు. సార్ చేసుకోండి, ఐ డోంట్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐ నో నేను ప్రజెంట్ ఆ అమ్మాయికి జస్టిస్ కోసం పోరాడుతున్నా. వీలైతే మీ అందరూ ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలని జస్టిస్ ఫర్ వైష్ణవి అనే కామెంట్స్ని చేయండి.